వెండితెర శతదినోత్సవం అంటే ఏమిటి కొత్తగా ఉంది ఈ టైటిల్ అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు తాలూకా విశేషాలను ఒక్కసారి రివైండ్ చేసుకోవటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇవాల్టి స్పెషల్ షోలో ప్రభాస్ నటించిన మిర్చి మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. దీనికి భిన్నంగా సినిమాలు తెరకెక్కించే అతి కొద్ది మంది డైరెక్టర్స్లో డైరెక్టర్ కొరటాల శివ ఒకరు. రైటర్గా కెరియర్ మొదలుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచన సహకారం, డైలాగ్స్ అందించారు డైరెక్టర్ కొరటాల శివ. రైటర్గా పనిచేసిన సినిమాలు చాలా తక్కువే అయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకే పనిచేశారు డైరెక్టర్ కొరటాల శివ. ఇక కొరటాల శివ రైటర్గా సింహ, భద్ర, ఊసరవెల్లి సినిమాలకు డైలాగ్ రైటర్గా పనిచేశారు. ఇక రైటర్ నుండి డైరెక్ట్గా ప్రయత్నిస్తుండగా 2013లో ప్రభాస్తో సినిమా చేసి ఛాన్స్ దొరికింది. అలా మిర్చి సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతోని రైటర్ కొరటాల శివ డైరెక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే దేవ, లత ఏకైక సంతానం జై. దేవ సొంత ఊరు గుంటూరులోని రెంతచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. ఊరు ప్రజల కోసం దేవ అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకుని లత హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల ప్రేమని గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ ఊరికి జై వల్ల మళ్ళీ సమస్యలు మొదలవుతున్నాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమయ్యి పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య మనుషులు దేవా కుటుంబం మీద కాసి దాడి చేస్తారు. అయితే ఈ గొడవల్లో లత హత్యకు గురై చనిపోతుంది. లతా చావుకు జై కారణమని భావించిన దేవ జైని ఊరు నుండి వెళ్ళిపోగొడతాడు. ఆపై కథ ఇటలీ దేశంలో మిలాన్ నగరంలో ప్రారంభమవుతుంది. స్వతహాగా గొడవలంటే పడని జై అక్కడ ఆర్కిటెక్ట్గా తన జీవితాన్ని వెల్లడిస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకి మానస అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. మానస రాజయ్య కుటుంబంలో ఒక వ్యక్తి. తను జైని తొలిచూపులోనే ప్రేమిస్తుంది. జై కూడా ప్రేమించినట్టు నటించి తన ద్వారా రాజయ్య కుటుంబాన్ని కలుస్తాడు. ఇక చివరికి ప్రభాస్ కుటుంబంలోని గొడవలు ఎలా పరిష్కరించాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ మూవీలో ప్రభాస్ ఓపెనింగ్ సాంగ్కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూత్ఫుల్ సాంగ్ కాబట్టి ఈ సాంగ్కు రాజసుందరం మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. యాహూ యాహూ అనే సాంగ్లో ప్రభాస్ చాలా ఈజ్తో స్టెప్స్ వేసి ఆడియన్స్ చేత మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు. ప్రభాస్, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్లో వచ్చిన ఈ మొదటి సాంగ్ బుల్లితెరలో ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటాము. ఈ హిట్ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో హీరో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఒకరు రిచా గంగోపాధ్యాయ కాగా ఇంకొకరు అనుష్క. ఇక స్టోరీలో వీరిద్దరి పాత్రలు చాలా ప్రాధాన్యం. ఇక హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ మానస అని స్టైలిష్ లుక్ క్యారెక్టర్లో కనిపించగా, ఇక సీనియర్ హీరోయిన్ అనుష్క మాత్రం పల్లెటూరి అమ్మాయి లుక్లో వెన్నెల అనే క్యారెక్టర్లో తనదైన శైలిలో అద్భుతంగా నటించి ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నారు. ప్రభాస్, అనుష్కల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక వీరిద్దరు కాంబినేషన్లో వచ్చే మెలడీ సాంగ్ కాటుక కళ్ళను చూస్తే పోతుందే మరిపోతుందే అనే మెలడీ సాంగ్ ఆడియన్స్ను బాగా అలరించింది. ఈ మెలడీ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంకు ముందు వచ్చే ప్రభాస్ మాస్ ఎనర్జీ సాంగ్ ఆడియన్స్ను బాగా అలరించింది. ఇక ఈ సాంగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ. ఈ సాంగ్లో ప్రభాస్ యాటిట్యూడ్, ప్రభాస్ క్యారెక్టర్, ప్రభాస్ లుక్ చాలా ఫుల్ స్టైలిష్గా ఉంటుంది. ఈ సాంగ్ ఆడియన్స్ను ఓ రేంజ్లో అలరించింది. ఇక ఈ స్పెషల్ సాంగ్లో హీరోయిన్ హంసానందిని డాన్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మిర్చి 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 లాంటి కుర్రోడే అని ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇక సెకండ్ హాఫ్లో హీరో ప్రభాస్ తన తండ్రి సత్యదేవ్ని కలుసుకోవడానికి వస్తాడు. ఆ సమయంలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సాంగ్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సాంగ్ సినిమాకి బిగ్ హైలైట్గా నిలిచింది. పండుగల దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు అంటూ ఉండే ఈ సాంగ్ ఆడియన్స్కు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఇక ఈ సాంగ్కు రిపీటెడ్గా ఆడియన్స్ ఉండడంతో మరో విశేషం. ఈ సాంగ్ ఫెస్టివల్స్ టైంలో ఖచ్చితంగా ప్లే చేస్తారు. అలానే ఈ సాంగ్కు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు.
డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్ రుచా గంగోపాధ్యాయ్ మధ్య వచ్చే ఫాస్ట్ బీట్ సాంగ్ ఆడియన్స్ను బాగా అలరించింది. ఈ సాంగ్లో ప్రభాస్ డాన్స్, రిచా గ్లామర్, డాన్స్ మూమెంట్స్ ఇలా అన్ని ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ముఖ్యంగా ఈ సాంగ్లో రిచా గంగోపాధ్యాయుల ఫాస్ట్ మూమెంట్స్ ప్రభాస్తో మ్యాచ్ అయ్యేలాగా డాన్స్ చేసి ఆడియన్స్కు ఫిదా చేస్తుంది. ఇక ఈ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సాంగ్ మూవీకే మరో బిగ్ హైలైట్గా నిలిచింది. ప్రభాస్ హీరోయిన్ రుచా గంగోపాధ్యాయుల మధ్య వచ్చే ఫాస్ట్ బీట్ సాంగ్ను మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక చివరిగా ప్రభాస్ అనుష్క మధ్య వచ్చే మరో మెలడీ సాంగ్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్లో హీరో ప్రభాస్తో పోటీపడి హీరోయిన్ అనుష్క డాన్స్ చేయడం మరో హైలైట్. ఈ సాంగ్ ఆడియన్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డార్లింగే డార్లింగే అని వచ్చే ఈ సాంగ్ ఆడియన్స్ను బాగా అలరించింది. ఇక ఈ సాంగ్ ప్రభాస్ అనుష్కల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అలానే ఈ సాంగ్లో ప్రభాస్లో కాస్ట్యూమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం మరో విశేషం. డైరెక్టర్ కొరటాల శివ మొదటి సినిమాని దేవిశ్రీ ప్రసాద్తో మ్యూజిక్ కంపోజ్ చేయించుకోవడం, సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం సినిమాకే మరో హైలైట్. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా విడుదలై 10 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొరటాల శివ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. హీరోగా ప్రభాస్కు ఇది 16వ సినిమా. యువి క్రియేషన్స్ బ్యానర్స్తో తెరకెక్కిన తొలి చిత్రం మిర్చి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది. భద్ర, బృందావనం, సింహ లాంటి సినిమాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2013లో దర్శకుడిగా మారారు. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన మిర్చి సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. టాలీవుడ్ అంతా అన్ సీజన్ అని భయపడే ఫిబ్రవరిలో విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. మిర్చి అప్పటి వరకు ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సంక్రాంతికి విడుదలై ఉంటే ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధించి ఉండేది అని ఇప్పటికీ అంటారు ట్రేడ్ పండితులు. ఇందులో ప్రభాస్ను చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కొరటాల శివ. అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన వీరిద్దరికీ కూడా మంచి హీరోయిన్స్గా గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్తోనే సెకండ్ హాఫ్ మొత్తం నింపేశాడు. ఇక తమ ఇంటికి అతిథిగా వచ్చిన హీరో గురించి నిజస్వరూపం తెలుసుకున్న విలన్స్ ఏం చేశారు అన్న విషయంపై సెకండ్ హాఫ్ ఎక్కువ భాగం నడవాల్సి ఉంటుందిగా దాని క్లైమాక్స్ ఫైట్తో ముగించేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ కథలో హీరో గతం తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరం. కీలకమైన దాన్ని వదిలేయడంతో సెకండ్ హాఫ్ బోర్గా తయారైంది. అందులోనూ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్తో చక్కగా నడిపిన దర్శకుడు హాఫ్లోని సెకండ్ హాఫ్లో మెయింటైన్ చేయలేకపోయారు. సో ఇదండి వెండితెర శతదినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో మిర్చి సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.